ఏదైతే పిఠాపురానికి సంబంధించినటువంటి ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనకు ఇప్పటికీ భయంగానే ఉందని చెప్పుకొచ్చారు. రియాన్ష్ జిల్లా కలెక్టర్ దగ్గర కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీసుకెళ్లిన సందర్భంలో బాలుడితో పాటు ఉదయ్ శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడారు. నాకు 3వ తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ అంటే ఇష్టం. స్కూల్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో సాదిక్ ఖాన్ కోచ్గా ఉన్నాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. ఆమెను రోజు కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. ప్రోటీన్ షేక్లో కెమికల్స్ కలిపి మా నాన్నని చంపేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించేవాడు. నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. నేను అనాథనయ్యాను. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అంటూ రియాన్ష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ స్పందించారు. ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు సాదిక్ ఖాన్ ప్రధాన కారణమని ఆయన కూడా ఇప్పుడు గుర్తు చేశారు. 10 ఏళ్ల రియాన్ష్ కార్తికేయన్ అనాథగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. రియాన్ష్ తండ్రి జగదీష్ రెడ్డి మృతికి కారణమయ్యాడన్నారు. జగదీష్ రెడ్డి చనిపోయే ముందు సాదిక్ ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపాడు. నూకరాజు కుటుంబ బ్యాంక్ ఖాతాలు ఆస్తిపత్రాలు లాక్కున్నాడు. సౌజన్యని కిరాతకంగా హింసించాడు. ఆమె చెప్పుకోలేక కుంగిపోయింది. బాలుడిని టెర్రరిస్టులకు అమ్మేస్తానంటూ బెదిరించాడు. హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాంలోకి మారాలంటూ సౌజన్య మీద ఒత్తిడి తెచ్చాడు. సౌజన్య రాసిన లేఖలో తనకు న్యాయం చేయాలని నా పేరు రాశారు. రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఆస్తులను అతడి పేరుపైకి వచ్చేలా చూడాలని కలెక్టర్ని కోరాను. బాలుడి చదువుకు ప్రభుత్వ సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాను. నూకరాజు రాసిన వీలునామాని మార్చి ఆస్తులు బాలుడికి ఇవ్వాలి. సాదిక్ దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఇబ్బంది పడి ఉంటే డైరింగ్ ముందుకు రావాలి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఈ కేసుని సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలి. సాదిక్కి ఉరిశిక్ష విధించాలని వ్యక్తిగతంగా కోరుతున్నా. బాలుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. సాదిక్ కేసు వాదించొద్దని బార్ అసోసియేషన్ కోరుతున్నా. రియాన్ష్ కార్తికేయ కోసం ఎంత దూరానికైనా వెళ్తామంటూ ఉదయ్ శ్రీనివాస్ స్పందించారు. తాజాగా వాళ్ళ కుటుంబానికి కలవడం అన్నటువంటి మంచి పరిణామం.